ఖమ్మం పార్లమెంటు విషయంలో మీకు డౌట్స్ ఎందుకు, అందుకని మీరు రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు ఖమ్మం విషయంలో అందరికీ తెలిసిన విషయమే, అక్కడ రేణుకా చౌదరి గారు ఉండే. ఒకవేళ ఎవరు లేకపోయి ఉంటే బహుశా ఆమెనే ఎంపీ క్యాండిడేట్, ఆమెనే ఉంటుండేనేమో. ఇప్పుడు మేడం రేణుకా చౌదరి గారు రాజ్యసభ సభ్యురాలు అయిపోయింది, అధిష్టానం డిక్లేర్ అయిపోయింది, రాజ్యసభ అయిపోయింది మేడము రేణుకా చౌదరి గారు. ఇంకా పోటీలో ఉన్నది ఎవరో ఖమ్మంలో డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క మిస్సెస్ ఉంది. అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ తమ్ముడు ఎవరో ఉన్నారు. అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ సంబంధించిన కొడుకు కూడా ఏదో అన్నయ్య కూడా ఉన్న పోటీలో దరఖాస్తు పెట్టుకున్నట్టుండు, వాళ్ళు కూడా ఉన్నట్టుండు మినిస్టర్ కొడుకు. అట్లాగే జట్టి కుసుమ్ కుమార్ కూడా ఈ పోటీలో, హనుమంతరావు బీసీ నాయకుడు ఉన్నాడు. అట్లాగే జట్టి కుసుమ్ కుమార్ కూడా పోటీలో ఉన్నాడు, దరఖాస్తు పెట్టుకున్నాడు. బీసీల పక్షాన నాకు ఇవ్వాలని హనుమంతరావు గారు మాట్లాడుతున్నారు. జట్టి కుసుమ్ కుమార్ ఏంటంటే ఆ ప్రాంతంలో రేణుకా చౌదరి గారు ఎంపీ ఉండుంటే ఆమెనే ఎంపీ ఉంటుండే, ఆయన అన్నమాట చెప్తుండే, నేను అన్నమాట కాదు, జనరల్గా ఆయన షేర్ చేస్తే అన్నమాట మీకు చెప్తున్నా, మీరు అడిగారు కాబట్టి. అది కూడా ఇప్పుడు ఆ ప్రాంతంలో మొదటి నుంచి సారథ్యం ఆమెనే లీడర్ కాబట్టి మేడమే కమ్మ క్యాస్ట్కి సంబంధించిన కాబట్టి ఆమెనే అప్పుడు ఉంటుండే. ఆ ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా కూడా కమ్మకు సంబంధించిన సామాజిక వర్గము చాలా పెద్ద మొత్తంలో ఉంటారు కాబట్టి అదొక చర్చ రెగ్యులర్గా జరుగుతుంటుంది. ఇప్పుడు కమ్మ సమాజానికి సంబంధించిన మేడం రాజ్యసభ అయినాక ఒక జట్టి కుసుమ్ కుమార్ ఒక్కడే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్నాడు. నాకు ఇప్పుడు టికెట్ విషయంలో నేను చెప్పేది కాదు, ఇది నా పరిధిలో లేని అంశం. ఇది జస్ట్ మీరు మళ్ళీ సోషల్ మీడియాలో, మీరు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కన్ఫ్యూజ్ కాకుండా. అయితే జట్టి కుసుమ్ కుమార్ ఆయన కమ్మ సామాజిక వర్గము, ఆడ మెజార్టీ మేడం లేదు కాబట్టి నాకు ఇవ్వండి అని, కమ్మ సామాజిక వర్గం నుంచి నాకు టికెట్ ఇవ్వండి అని ఆయన ఇక్కడ పిసిసి రేవంత్ రెడ్డికి చెప్పుకున్నట్టు నాకు సమాచారం. బట్టి విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారితో సిడబ్ల్యూసి మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఆయన కూడా మాట్లాడినట్టు ఇదంతా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆయన కూడా సీరియస్ ఆస్పిరెంట్ అదే కమ్మ సామాజికం నుంచి ఖమ్మం సీటు కావాలని జట్టి కుసుమ్ కుమార్ కూడా ఒక సీరియస్ ఆస్పిరెంట్ ఆయన కూడా. ఇప్పుడు ఢిల్లీ ఏఐసిసి వాళ్ళు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆ ముగ్గురు తుమ్మల నాగేశ్వరరావు గారు, లేకపోతే పొంగులేటి గారు, లేదా బట్టి గారు, వాళ్ళు కూర్చొని, రేణుకా చౌదరి గారు కూర్చొని మరి కమ్మ సామాజికం ఉన్నటువంటి పూర్తిగా ఇతనే ఉన్నాడని మరి జట్టి కుసుమ్ గారికి ఇస్తారా, ఎందుకంటే ఆ సామాజిక వర్గం అడుగుతుంది అనేది ఇదంతా చర్చ జరుగుతుంది బయట. మరి ఆయనకే ఇస్తారా, అది ఏఐసిసి డిసైడ్ చేస్తుంది, మన చేతిలో లేదు. వీళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు. అది ఇక మిగతా ఆల్రెడీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా. ఇక్కడ హనుమంతరావు గారు చేస్తున్నారు. కానీ కమ్మ సామాజిక వర్గం అనేది ఈరోజు వాళ్ళకు పెద్ద రోల్. అక్కడ ఖమ్మంతో పాటు ఈ తెలంగాణ బార్డర్ అంతా కూడా కమ్మ సామాజిక వర్గం ఉంది. హైదరాబాదులో వాళ్ళది చాలా ఉంది. ఇప్పుడు మల్కాజిగిరిలో కూడా కమ్మ సామాజిక వర్గం ప్రాతినిధ్యం చాలా ఉంటుంది. హైదరాబాద్లో మేజర్ పార్ట్ కమ్మ సామాజిక వర్గం ఉంది. ఆ క్యాస్ట్ గురించి చెప్తున్నా, మిగతా క్యాస్ట్ వాళ్ళు లేరు అని కాదు. మిగతా వాళ్ళు రెడ్డిలు ఉన్నారు, రాజులు ఉన్నారు, కాపులు ఉన్నారు, అందరు ఉన్నారు, అంతా ఉన్నారు. ఇక్కడ జస్ట్ మీకు వచ్చిన డౌట్లో జస్ట్ నేను అట్లా కన్ఫ్యూజ్ కాకుండా జస్ట్ మీకు కొంత అవగాహన కోసం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది వచ్చిందా దీని మీద క్లారిటీ?